ప్రస్తుతం అయితే మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మనం మున్సిపల్ పరిధిలో ఉన్నాము. నెహ్రూ సెంటర్ లో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకులు అయితే నిరసన వ్యక్తం చేయడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ రోడ్డుకి ఎక్కిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మనతో పాటు మాట్లాడేందుకు తెల్ల సీనన్న గారు ఉద్యమకారుడు, ఉద్యమంలో అనేక పోరాటాలు చేసిన సీనన్న ఉద్యమకారుడు మనతో ఉన్నారు. అలా ఏంటన్న పరిస్థితి ఏంటి, అసలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో మీరు ఇక్కడ వచ్చేసి మీరు నిరసనకు వచ్చారు, అసలు ప్రధాన కారణం ఏంటనేది చెప్పండి సార్. విధానం మనకు కనపడతా ఉన్నది. ఎందుకంటే ఒక మాజీ మంత్రి చట్టసభలలో మరి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నలు అడిగినందుకు, నువ్వు ఇచ్చినటువంటి హామీలను అడిగినందుకు ఆయనను దానిని అసెంబ్లీని సస్పెండ్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు మహబూబాద్ సెంటర్ లో మరి అలా సీఎం దిష్టిబొమ్మ, ప్రభుత్వ దిష్టిబొమ్మను కాలబెట్టడం జరుగుతా ఉన్నది. నిజంగా మేము ఈ రోజు అడుగుతున్నాం, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి? నువ్వు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు చేరవేయాలని అడగడం తప్ప మరి ఇటువంటి అడుగుతున్నప్పుడు మీరు చట్టసభల నుంచి ఎల్లగొట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఇటువంటి నిరంకుశ పరిపాలనను మరి ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఎక్కడికక్కడ నిలదీస్తూ ఉంటారు. మరి ఇటువంటి విధానాన్ని మీరు కనుక మా విధానాన్ని మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అవుతా ఉన్నది. మరి ఏ రకంగానైతే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిరో అదే విధంగా తిరిగి విధులలో తిరిగి మళ్ళా రానిచ్చే విధంగా మీరు బుద్ధి సిగ్గుండాలి. ఏమైనా ఇటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, మీరు మాట్లాడే ప్రతి మాట మరి మేధావులు గ్రహిస్తా ఉన్నారు. ఈ విధానాన్ని మీరు తప్పుకోకపోతే ఎప్పటికైనా మిమ్మల్ని తుంగరదొక్కులు ఖాయం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. సంబంధించిన నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మాజీ మున్సిపల్ ఏంటంటే ఇంత దాదాపుగా సీఎం అయి దాదాపుగా 10 నెలలే పాట అవుతుంది. డైరెక్ట్ మీరు దృష్టిబొమ్మ పెట్టారు, ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు మా మండల పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడిన 100% కరెక్ట్. ఎందుకంటే మొన్న ఒక గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ప్రపోజ్ చేసిన ఒక గవర్నర్ ముందు చట్టసభలో గత 15 నెలల క్రితం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దానికి ముందు పెన్షన్ 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నారు, వికలాంగులకు 3000, 6000 ఇస్తామన్నారు, రైతులకు 5000 బదులు 15000 ఇస్తామన్నారు. అదేవిధంగా రైతు బీమా ఎక్కువ ఇస్తామన్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, ఒక బస్సు తప్ప అన్ని కూడా అబద్ధాల కోరు మాటలే తప్ప ఏ ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. దాన్ని జగదీశ్వర్ రెడ్డి గారు అయ్యా మీరు అన్ని అబద్ధాల మాటలతోటి మరి ప్రభుత్వానికి ఎక్కిండ్రు. ఈ రోజు చెప్పండి, ముఖ్యంగా ఇప్పుడే చెప్తున్నాం, రైతు భరోసా అన్నారు, రైతు బంధు అంటే రైతు భరోసా అన్నారు. అప్పుడు ఏ పేరు పెట్టినా పెట్టు, కానీ ఈ రోజు 2 ఎకరాలు 3 ఎకరాల కన్నా మించి ఒక్క రైతు కూడా ఎక్కువ వచ్చిందంటే దేనికైనా రెడీ. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ ప్రతినిధి ఎవరైనా కావచ్చు, మా కార్యకర్త ఊళ్ళో పోయి చెప్తారు, లేకపోతే వాళ్ళనే పోయి ఊళ్ళో ఎంక్వైరీ చేసుకున్నామండి. ప్రజలను ప్రెస్ మిత్రులను తీసుకొని పోయి అక్కడ రైతులందరూ కూడా మాఫీ అయిందంటే మేము క్షమార్పణ చెప్తేందుకు మేము పార్టీ ఎరగాలి. ఎందుకంటే రైతుల మేలే మేము కోరుతాం తప్ప రైతు వివక్ష చూపెట్టే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. అందుకే ఈ రోజు చెప్తున్న మిగతా పార్టీలు కూడా అన్ని కూడా రైతులకు బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం మనం కొట్లాడవలసిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి ఉన్నది. ప్రతిపక్ష పార్టీల నోరు నొక్కి బతుకుదాం అనుకున్న ఏ పార్టీ పడ్డట్లేదు. మేము 10 సంవత్సరాలు వెళ్ళినా కానీ మీరు కనీసం 2.5 సంవత్సరాలకే కామన్ పీపుల్ ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారి గౌరవమైన పోస్టు, ఆ పోస్టులు విమర్శిస్తుంటే కామన్ పీపుల్ తింటే మాకే ఇచ్చేది అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా వివక్ష మాని ప్రతిపక్షాల మీద కోపం మాని ప్రజలకు పనిచేసే విధంగా మీరు పోవాలి. అదే విధంగా తక్షణమే జగదీశ్వర్ రెడ్డిపై ఈ విధించిన
సస్పెన్షన్ ఎత్తివేయాలని మరొకసారి టీఆర్ఎస్ పార్టీ నుంచి కోరుతాం. జై తెలంగాణ. అంటున్నారు వాళ్ళు కూడా పథకాలు పెట్టారు, వాళ్ళు కూడా అమలు చేయలేదు. మేము కూడా అదే స్థాయిలో పోతున్నాం. అంతా లక్షల రూపాయల అప్పు బీఆర్ఎస్ చేసిందంటారు, మీరే ఉంటారు. మీరు ఒక్కసారి మేనిఫెస్టో చూడండి. 2014లో మా ప్రభుత్వం వచ్చేది. అప్పుడు మేము చెప్పిన వాగ్దానాల కన్నా చాలా ఎక్కువ చేసినాం. ఆ రోజు మేము రైతు భరోసా గాని, రైతు బంధు గాని, రైతు రుణమాఫీ గాని, ఒక రుణమాఫీ 1 లక్ష అన్నాం, అది మాఫీ చేసినాం. అంతే తప్ప అనుకున్న దానికన్నా ఆ రోజు ఎక్కువ చేసినాం. మేము మెడికల్ కాలేజ్ ప్రామిస్ చేయలే, కానీ ఈ రోజు ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, ఆర్టికల్ కాలేజీలు ఎన్ని కడుతుంటే ఓర్వలేక అప్పులపాలు. నేనంటా ఒక తండ్రి కష్టపడతాడు, ఒక బిల్డింగ్ కట్టిస్తాడు కొడుకుల కోసం, అదే విధంగా ఒక 10 ఎకరాల భూమి కొనిపిస్తాడు. కొన్నాక మా అప్పులు చేసిండు, గత ప్రభుత్వం ఏం చేసింది, మా అయ్య ఏం చేసిందంటే అది తప్పు. తండ్రి కష్టపడి అరే బాబు నీకు 10 ఎకరాల భూమి కొన్నా, నేను దాంట్లో ఒక 90% పైసలు కట్టినా, ఇంకొక 10% నువ్వు కట్టుకోరా బాబు, ఆ అప్పులు తీసుకొని నువ్వు చేయరా అంటే ఈ రోజు తండ్రిని విమర్శించి ఇలా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తే మరి ఒక తండ్రి లాంటి పార్టీని విమర్శించినట్టుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. అది మీరు అబద్ధాల మాటలు కాదు, ప్రజలు పనిచేసి పెట్టుకోండి అంతే తప్పు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మన కేసీఆర్ గారు మీరు చల్లని రూపాయి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఏమంటారు? చల్లని రూపాయి అంటే అలా ప్రజలు, నేను చెప్తున్నా, కామన్ పీపుల్స్ ఇట్లా మైక్ పెట్టగానే వాడు అంటారు. ఒక ముఖ్యమంత్రి పదవి ఉన్న వాళ్ళు వాడు అంటే దీనావమానాలు పోతాం. మన తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి వాడు వీడు అని ఒక లుచ్చ దౌడ ఆ మాటలు నేనే లేకపోతాను. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా భరిస్తున్నారు దానికైతే నేను సమాధానం కూడా చెప్పలేను. ఎందుకంటే ప్రజల యొక్క నిర్ణయానికి అనుగుణంగా పోవాలి తప్ప అబద్ధాలతో నేను ప్రజాప్రతినిధి 81 నుంచి ప్రజాప్రతినిధి అబద్ధాలు చెప్పి ఎప్పుడు ఏ రోజు నేను చెప్తున్నా నా వార్డులో నేను చెప్పిన దానికన్నా ఎక్కువ 36 వార్డులలో నా వార్డులో ఎక్కువ పని చేసిన గంట బాగా చెప్తాను. అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అయింది తప్ప ఇది దేనితో కాలేదు చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలుగా వస్తుంది. 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రోజు ఇలా జ్యోతి పేపర్లో చూసినా, ఈ రోజు చూసినా. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మేము 10 సంవత్సరాలు పరిపాలించినాం. మేము ఎంత చేసినాం ఈ రోజు 15 నెలలకు మీరు క్యాల్కులేషన్ చేయండి. ఎవరు అప్పు ఎక్కువ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? మేము చేసినటువంటి అప్పు ఏదైతున్నదో ఇలా అన్ని కాలేజీలు కట్టించాము, సచివాలయాలు కట్టించినాం, ఇంజనీరింగ్ కాలేజీలు కట్టించాము, మెడికల్ కాలేజీలు కట్టించాము, ఎంత ఆస్తి సృష్టించినాం మేము అది చేసినాం తప్ప మీ లెక్క సంచులు కట్టుకొని ఢిల్లీకి పంపించేటువంటి దుర్మార్గం అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాల్లో అప్పు చేసి మీరు ఢిల్లీకి పంపించాలి అని చెప్పి ఈ విధానాన్ని మీరు ఎప్పుడైనా ప్రజలు తిప్పి కొడతారు, మేము కూడా తిప్పి కొడతామని చెప్పి కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు అంటే 16 నెలలు అవుతున్నా కూడా కనీసం మన తెలంగాణ సంబంధించిన నిధుల్లో చాలా లోటుపాట్లు చూపిస్తూ కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ మీద అనేక సమస్యలు చెప్పి మేము చేయలేకపోతున్నాం. కోట్లాది రూపాయలు అటు అప్పు చేసిపోయిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మాజీ సీఎం గారు కేసీఆర్ అని ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు చెప్తున్నా అదంతా అబద్ధం అని అన్నట్టుగా సంబంధించిన మహబూబాద్ సంబంధించిన ఆ నాయకులు అనేక మంది ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళ యొక్క బాధలు అయితే నిలుస్తున్న పరిస్థితి. అనేక సమస్యల్లో వలయంలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయిందన్నట్టుగా వాళ్ళు బాధ అయితే నిలుస్తున్న పరిస్థితి. శ్రీకాంత్తో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ జిల్లా. టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అన్యాయంగా అక్రమంగా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ వాళ్ళ మహబూబాద్ జిల్లా కేంద్రంలో వాళ్ళ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే కనీసం ఇవాళ 15 నెలల లోపల పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక్క హామీలు కూడా వాగ్దానం చేయనటువంటి పరిస్థితి. అటువంటి విషయం లోపల గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పేటువంటి విషయంలో గవర్నర్ గారు మొత్తం అన్ని పచ్చి అబద్ధాలు చెప్పిండు. ఏ ఒక్కరు కూడా వాస్తవాలు మాట్లాడలేదు. దాన్ని వివరిస్తూ జగదీశ్వర్ రెడ్డి గారు వాస్తవాలు మీరు వాగ్దానాన్ని అమలు చేయలేదు కాబట్టి తక్షణమే వాగ్దానం అమలు చేయండి. మీరు 6 వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానం కూడా అమలు చేయాలని చెప్పి అడిగినటువంటి క్రమంలో స్పీకర్ గారిని ఏదో అవమానించారని చెప్పి చెప్పడం సిగ్గుచేటు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి గతంలో మనం అనేక సందర్భాలు చూసినాం. రాష్ట్రం లోపల వాళ్ళు చేసింది ఏమీ లేదు. మొన్న ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక
ఇవాళ పెద్ద ఎత్తున శ్రద్ధ సృష్టించి ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా అగ్రగామిగా ఉంది, ఇవాళ అభివృద్ధిలో కూడా అగ్రగామి ఉంది, వ్యవసాయ రంగంలో కూడా అగ్రగామి ఉంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోకుండా వాళ్ళు చేయలేక పరిపాలన చేపట్టాక ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పైన అభండాలు వేయడం కరెక్ట్ కాదు. ఇవాళ శాసనసభ్యుని జగదీశ్వర రెడ్డి గారిని సస్పెండ్ చేయడం అక్రమంగా ఇలా ప్రజాసంఘటితంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తారు, ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఇట్లా వాగ్దానాలు కనుక చేయకపోతే ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడతాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని నిలవేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తు కూడా ఇలా ప్రజలందరినీ కూడా సమీకరించి బలమైన ఉద్యమాలు నిర్మించి ఇలా కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో కూడా అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించింది ఉద్యమాల పోరు నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు అనేక సమస్యల వల్ల పడిపోయింది. తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులకు లెక్క చేయలేదంటూ వాళ్ళు బాగా రోధిస్తున్న పరిస్థితి. దీన్ని ఎమ్మెల్యే ఉద్యమకారులకైనా రాష్ట్ర ప్రజలకైనా ఇలా న్యాయం చేయడంలో టీఆర్ఎస్ పార్టీ అగ్రగామిగా ఉంది. ఇలా మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క రైతు నుంచి మొదలు పెడితే సాధారణ కూలీ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ జీతాలు పెరగడం కానీ అన్నింటిలో కూడా ఇలా న్యాయం చేసినటువంటి పరిస్థితి పార్టీ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు కూడా అనేకమైనటువంటి పదవులు కూడా ఇచ్చినాం. చాలా మంది సాధారణమైనటువంటి ఇలా సుమన్ లాంటి వాళ్ళు తీసుకుంటే ఇలా చాలా మంది ఇలా ఎమ్మెల్యేలు చేసినటువంటి పరిస్థితి, ఎంపీలుగా చేసినటువంటి ఉంది. కాబట్టి ఎటువంటి ఏదో కావాలని చెప్పి అబద్ధాలు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులకు ఇలా నష్టం జరిగిందని అంటారు. మరి వాళ్ళకైతే భూములు ఇస్తాం, అది ఇస్తాం, 3 ఎకరాల 3 గుంటలు భూమి ఇస్తాం అన్నారు, ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఎటువంటి ఇల్లు ఇందులో ఏదైనా ఇలా ఇందులో డబ్బులు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి అన్ని కూడా చేతగారి మాటలు మాట్లాడడం తప్ప తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా న్యాయం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే. మీరు కూడా హామీ ఇచ్చారు కానీ కాలేదుగా, మీరు కూడా డబుల్ బెడ్రూమ్ ఉన్నారు, గిరిగిన బంధు ఇవన్నీ ఖచ్చితంగా మాకున్నటువంటి వాగ్దానాలు అమలు చేస్తూ 1-2 వాగ్దానాలు చేయకపోతే మేము అవి కాకపోవచ్చు కానీ 100% 90% వాగ్దానాలు మేము అమలు చేయగలిగాం. మాకు ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకుండా కూడా ఉన్నటువంటి మేరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో కూడా అగ్రగామిగా ఉన్నదంటే దానికి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాస్తో కూస్తా తెలంగాణ సంబంధించిన దాంట్లో ఉద్యమకారులకు మేము కాస్తో కూస్తా వాళ్ళకు నేను హెల్ప్ చేసుకుంటూ వాళ్ళు చేసిన మాకు సాయానికి మేము వాళ్ళ ప్రతిఫలం ఇచ్చాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకు ఉద్యమకారులకు కొంత రాహుల్ గాంధీ గారు చెప్పారు గతంలో సంబంధించిన ఉద్యమకారులకు అయితే పూర్తి స్థాయిలో కాపాడుకుంటామని దాంట్లో కూడా విఫలమయ్యారు అన్నట్టుగా సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు మహబూబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఆ బీఆర్ఎస్ అయితే ఉద్యమకారులకు మేము కాస్త హెల్ప్ చేశాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నేలకేసి పెట్టిన పరిస్థితి అయితే ఉంది అని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నేను ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్.